శ్రీకృష్ణుడు నిజంగా ఒక రాక్షసుని చూసి భయపడి పారిపోయాడా? మరి ఆ రాక్షసుడు ఎవరు? మహాభారతంలో చేతిలో ఆయుధము లేకుండా పాండవులను గెలిపించిన వీరుడు శ్రీకృష్ణుడు. మరి అలాంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ రాక్షసుని చూసి ఎందుకు భయపడి పారిపోయాడు? దానికి సంబంధించిన చరిత్ర ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రీకృష్ణుడికి సంబంధించిన అద్భుతమైన కథ గురించి ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఆ శ్రీకృష్ణుడి అనంతమైన రహస్యాల కోసము తప్పకుండా మన డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాము. ఈ కథ పురాణాలలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జరాసంధుడికి మిత్రుడైన కాలయావనుడు శివుడి గురించి తపస్సు చేసి యాదవుల వల్ల తనకు మరణం ఉండకూడదనేటువంటి వరాన్ని పొందుతాడు. ఈ బలంతో అతను మధురపై దండెత్తుతాడు. కాలయావనుడు దండెత్తిన సమయంలోనే అటువైపు నుంచి జరాసంధుడు కూడా మధురపై 18వసారి దండయాత్రకు సిద్ధమవుతాడు. రెండు వైపుల నుండి ముప్పు పొంచి ఉండటంతో యాదవుల ప్రాణాలను రక్షించడానికి కృష్ణుడు ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంటాడు. కృష్ణుడు సముద్రుడిని ప్రార్థించి కొంత భూమిని అడుగుతాడు. దేవశిల్పి అయిన విశ్వకర్మ రాత్రికి రాత్రే అద్భుతమైన ద్వారక నగరాన్ని నిర్మింపజేస్తాడు. అంతేకాకుండా తన యోగ మాయతో మధుర ప్రజలందరినీ కూడా నిద్రలోనే ద్వారకకు సురక్షితంగా తరలిస్తాడు. ప్రజలంతా సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకున్నాకే కృష్ణుడు ఆయుధము లేకుండా కాలయావనుడు ముందు నిలబడతాడు. కృష్ణుడు తన అన్న బలరాముడితో కలిసి యుద్ధము చేస్తే కాలయావుడిని చంపలేనటువంటి విషయాన్ని గ్రహిస్తాడు. ఎందుకోసమంటే అతడికి శివుడి యొక్క వరం ఉంది. అదేమిటంటే అతడికి యాదవుల చేతులు మరణము లేదు. అందుకోసమే శ్రీకృష్ణుడు ఒక వ్యూహాన్ని పన్నుతాడు. కాలయావనుడు ఎదురుపడగానే కృష్ణుడు ఆయుధం పట్టకుండా యుద్ధ భూమి నుండి పారిపోవడం ప్రారంభిస్తాడు. కాలయావనుడు కృష్ణుని హేళన చేస్తూ వెంటపడతాడు. కృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చీకటి గుహలోకి ప్రవేశిస్తాడు. ఆ గుహ లోపల ఒక ముచుకుందుడు అనేటువంటి రాజు గాఢ నిద్రలో ఉంటాడు. కృష్ణుడు తన పీతాంబరాన్ని అంటే పసుపు రంగు వస్త్రం నిద్రిస్తున్నటువంటి ఆ ముచుకుందుడిపై కప్పి పక్కకు తప్పుకుంటాడు. మరి అసలు ఈ ముచుకుందుడెవరు? అతడు గుహలో ఎందుకు పడుకున్నాడు? మరి కృష్ణుడు అతడు ముఖంపై ఉన్న వస్త్రం ఎందుకు కప్పాడు? దాని వెనకాల ఉన్న రహస్యం గురించి ఒకసారి తెలుసుకుందాము. ముచుకుందుడు సూర్యవంశానికి చెందినటువంటి గొప్ప రాజు. అంటే ఇక్ష్వాక వంశం, అంటే శ్రీరాముడి యొక్క పూర్వీకుడు. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘకాలం యుద్ధం జరిగినప్పుడు దేవతలకు సేనాధిపతి లేని సమయంలో ముచుకుందుడు వారికి అండగా నిలబడి రక్షిస్తాడు. ఆ తర్వాత కుమారస్వామి దేవతల సేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంద్రుడు ముచుకుందుడి సేవలకు మెచ్చి విశ్రాంతి తీసుకోమంటాడు. 1000 సంవత్సరాల యుద్ధం వల్ల అలసిపోయినటువంటి ముచుకుందుడు తనకు అంతరాయము లేని గాఢ నిద్ర కావాలని కోరుకుంటాడు. అప్పుడు ఇంద్రుడు ఇలా చెప్తాడు: ఎవరైనా నిన్ను నిద్ర లేపితే నీ కంటి చూపు పడగానే వారు భస్మం కావాలి అనేటువంటి వరాన్ని ఇంద్రుడు ఇస్తాడు. కృష్ణుడు తన పీతాంబరం నిద్రిస్తున్నటువంటి ముచుకుందుడిపై కప్పి పక్కకు తప్పుకుంటాడు. గుహలోకి వచ్చినటువంటి కాలయాపనుడు అక్కడ పడుకున్నటువంటి వ్యక్తి కృష్ణుడే అని భావించి అతడిని కాలితో తంతాడు. ముచుకుందుడు ఒక్కసారి ఉలికిపడి కళ్ళు తెరుస్తాడు. ఆ కళ్ళలో తీక్షణమైనటువంటి అగ్ని జ్వాలలకు కాలయావనుడు అక్కడికక్కడే భస్మమైపోతాడు. కృష్ణుడు తన తెలివితేటలతో యుద్ధం చేయకుండానే ముచుకుందుడి ద్వారా వర ప్రభావం ఉన్నటువంటి కాలయావనుడిని అంతం చేస్తాడు. అందుకే కృష్ణుడు కాలయావనుడిని ఆ గుహలోకి రప్పించి తన పీతాంబరాన్ని ముచుకుందుడిపై కప్పుతాడు. ఆ తర్వాత కృష్ణుడు ముచుకుందుడికి దర్శనమిచ్చి అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ముచుకుందుడికి కృష్ణుడి దర్శనము, కాలయావనుడు భస్మమైన తర్వాత కృష్ణుడు ముచుకుందుడికి తన చతుర్భుజ రూపంలో దర్శనమిస్తాడు. కాలం గడిచిపోయింది. కృతయుగం నుండి ద్వాపర యుగం వచ్చిందని కృష్ణుడు ముచుకుందుడికి వివరిస్తాడు. ముచుకుందుడు ఈ భౌతిక ప్రపంచంపై విరక్తి చెంది బదిరకాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకుని మోక్షం పొందుతాడు. అంతేకాదు, మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదేమిటంటే శ్రీకృష్ణుడు యుద్ధ భూమి నుండి పారిపోయినందుకు ఆయన భక్తులు ఆయనని తక్కువ చేసి చూడలేదు. అంతేకాకుండా బదులుగా అనవసరమైన రక్తపాతం నివారించి తన భక్తులను కాపాడినందుకు ఆయన్ని ప్రేమతో రణచోడరాయ్ అనేటువంటి పేరుతో పిలిచారు. గుజరాత్లోని డాకోర్లో రణచోడరాయ్కి ప్రసిద్ధ దేవాలయం కూడా ఉంది. ఇది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించినటువంటి అద్భుతమైన కథ. వీడియో నచ్చితే
లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు.